ప్రియ దేవుని బిడ్డలారా, మీ బైబిళ్ళు తెరవండి. మన పాఠం మత్తయి సువార్త 20వ అధ్యాయం. సావధానంగా వినండి. 1 నుండి 16వ వచనం వరకు. పరలోక రాజ్యము ఒక ఇంటి యజమానిని పోలి ఉన్నది. అతడు తన ద్రాక్ష తోటలో పనివారిని కూలికి పెట్టుకోవడానికి పొద్దున బయలుదేరి దినమునకు 1 దేనారము చొప్పున పనివారితో ఒడంబడి తన ద్రాక్ష తోటలోనికి వారిని పంపాడు. తరువాత అతడు దాదాపు 9 గంటలకు వెళ్ళి సంతవీధిలో ఊరికే నిలిచి ఉన్న మరికొందరిని చూచి, మీరు నా ద్రాక్ష తోటలోకి వెళ్ళండి, ఏమి న్యాయమో అది మీకిస్తాను అని వారితో చెప్పగా వారు వెళ్ళారు. దాదాపు 12 గంటలకు 3 గంటలకు అతడు మరల వెళ్ళి అలాగే చేశాడు. తిరిగి దాదాపు 5 గంటలకు వెళ్ళి మరికొందరు నిలిచి ఉండగా చూచి, ఇక్కడ దినమంతా మీరెందుకు ఊరికనే నిలిచి ఉన్నారు అని వారిని అడుగగా వారన్నారు, ఎవడూ మమ్ములను కూలికి పెట్టుకోలేదు. అందుకతడు అన్నాడు, మీరు నా ద్రాక్ష తోటలోకి వెళ్ళండి. సాయంకాలమైనప్పుడు ఆ ద్రాక్ష తోట యజమాని తన గృహ నిర్వాహకుని చూచి పనివారిని పిలిచి, చివర వచ్చిన వారు మొదలుకొని మొదట వచ్చిన వారి వరకు వారికి కూలి ఇయ్యి అని చెప్పాడు. దాదాపు 5 గంటలకు కూలికి కుదిరిన వారు వచ్చి ఒక్కొక్క దేనారము చొప్పున తీసుకున్నారు. మొదటివారు వచ్చి తమకు ఎక్కువ దొరుకుతుంది అనుకున్నారు. గాని వారికి ఒక్కొక్క దేనారము చొప్పుననే దొరికింది. వారది తీసుకొని చివర వచ్చిన వీరు 1 గంట మాత్రమే పనిచేసినా పగలంతా కష్టపడి ఎండబాధ సహించిన మాతో వారిని సమానం చేశావే అని ఆ ఇంటి యజమాని మీద సణుక్కున్నారు. అందుకతడు వారిలో ఒకణ్ణి చూచి అన్నాడు, స్నేహితుడా, నేను నీకు అన్యాయం చేయలేదే. నీవు నా యొద్ద 1 దేనారమునకు ఒడబడలేదా? నీ సొమ్ము నీవు తీసుకొని పో, నీకిచ్చినట్లే కడపట వచ్చిన వీరికి ఇవ్వడానికి నాకిష్టమైంది. నాకు ఇష్టము వచ్చినట్లు నా స్వంత సొమ్ముతో చేయడము న్యాయము కాదా? నేను మంచివాడనైనందున నీకు కడుపు మంటగా ఉన్నదా? ఈ ప్రకారమే కడపటివారు మొదటివారవుతారు, మొదటివారు కడపటివారవుతారు. వింటున్నారా? పరలోక రాజ్యమును గురించిన మరికొన్ని సంగతులు ఈ కూలివారి ఉపమానంలో ప్రభువు తెలియచేస్తున్నాడు. విశ్వాసులకు దేవుడిచ్చే బహుమానాలను గురించిన ఉపమానమిది. దేవుడు అప్పగించిన పని విషయంలో విశ్వసనీయత ఆధారంగా బహుమానాలుంటాయి. మొదటివారు కడపటివారైతే కడపటివారు మొదటివారవుతారు. పిలువబడిన వారనేకులు, ఏర్పరచబడిన వారు అందులో కొందరే. కూలివారికి రోజుకు 1 దేనారం ఇవ్వబడుతుంది. యూదుల కాలనిర్ణయం ప్రకారం ఉదయం 6 గంటలకు రోజు మొదలవుతుంది, సాయంకాలం 6 గంటలకు రోజు ముగుస్తుంది. 6, 9, 12, 3 గంటలకు పనివారిని నియమించటం జరిగింది. రోజు ముగింపు వరకు పనివారు అవసరమే. లేకపోతే వర్షం వచ్చి మర్నాటికి పంటంతా పాడైపోతుంది. నీవు మొదట వచ్చినా చిట్ట చివర వచ్చినా దేవుని దృష్టిలో అందరూ విలువైన పనివారే. మాకెక్కువ అనుభవముంది, మేము సీనియరు, మీరు జూనియరు అనడానికి వీల్లేదు. వీరికి ఎక్కువ గౌరవము, వారికి తక్కువ గౌరవము అంటూ ఉండదు. దేవుని రాజ్యములోకి నీవెప్పుడు వచ్చావు అని కాదు, అసలు వచ్చావా రాలేదా అని దేవుడు చూస్తున్నాడు. యువకుడుగా ఉన్నప్పుడు వచ్చావా, మధ్య వయస్కుడివా, వయోవృద్ధుడివా అని దేవుడు చూడడు. నీవెప్పుడు వచ్చినా బహుమానాల పంపకంలో ఎట్టి భేదము ఉండదు. ఎవరూ నిరుద్యోగులై ఉండకూడదని దేవుని చిత్తం. ప్రతి ఒక్కరికి పని, ప్రతి ఒక్కరి అక్కర కొలది జీతం. దేవుని దాతృత్వం, కనికరం ఇందులో కనపడుతున్నాయి. అందరూ పని సమానంగా చేయలేరు, గాని జీతం సమానంగా పుచ్చుకున్నారు. మనిషి అక్కర దృష్ట్యా జీతం. చెయ్యగలిగినంతే పని చేస్తాడు, తినగలిగినంత తింటాడు. దేవునిది కృప. దేవుడిచ్చేది జీతం కాదు, బహుమానం. పనిచేసే వాని మనస్సును ప్రభువు గుర్తిస్తున్నాడు. పొద్దున్నే వచ్చినవాడు నా పనికి ఇది జీతం అనుకున్నాడు. చివరికి వచ్చినవాడు ద్రాక్ష తోటలో పనిచేసే అవకాశం దొరికింది, కృప.
ఆయన ఎంతైనా ఇవ్వని అంటూ కృతజ్ఞత వెలిబుచ్చుతాడు. మేము ఇంత పని చేశాం, మాకేమిస్తావు అనే పేతురు ప్రశ్నకు ఈ ఉపమానం గొప్ప కనువిప్పు జవాబు. దేవుని ద్రాక్షతోటలో పనిచేయటమే భాగ్యం. అది సేవానందం. కొంచెం పనైనా నాణ్యత గల పని అంటే ఇదే. నీవు పనిచేసింది ఎంతకాలం అని కాదు, ఎంత ఉన్నత పదవి నీకుంది అని కాదు, నీకు అప్పగించబడిన పనిలో నీవు విశ్వసనీయుడివై పనిచేశావా లేదా అనేది ప్రశ్న. నీ సేవాకాలం కొద్ది కావచ్చు, పని కూడా సాధారణమైంది అయి ఉండవచ్చు. గాని నీ మనస్సు ఎలాంటిది అని ప్రభువు చూస్తున్నాడు. నీ విశ్వసనీయతే నీ విజయం. ప్రియ విశ్వాసి, గ్రహిస్తున్నావా? మన విశ్వాసంలో విశ్వసనీయత ఇమిడి ఉంది. మత్తయి సువార్త 20వ అధ్యాయం 17 నుండి 19వ వచనం వరకు యేసు యెరూషలేముకు వెళ్ళనై ఉన్నప్పుడు ఆయన 12 శిష్యులను ఏకాంతముగా తీసుకునిపోయి మార్గమందు వారితో అన్నాడు, ఇదిగో యెరూషలేమునకు వెడుతున్నాను. అక్కడ మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకు శాస్త్రులకు అప్పగించబడతాడు. వారాయనకు మరణశిక్ష విధించి ఆయనను అపహసించడానికి, కొరడాలతో కొట్టడానికి, సిలువ వేయబడడానికి అన్యజనులకు ఆయన్ను అప్పగిస్తారు. 3వ దినాన ఆయన మరల లేస్తాడు. ప్రియ విశ్వాసి, వింటున్నారా? యేసు ప్రభువు యొర్దాను లోయ దాటి తన శిష్యులతో యెరూషలేము దిశగా పయనిస్తున్నాడు. ఆయన సిలువ మీద చనిపోతాడు. ఆయనను మతాధికారులు అన్యులకు అప్పగిస్తారు. ప్రభువు తాను ఎక్కడికి వెడుతున్నది, తనకు ఏమి సంభవించబోతున్నది స్పష్టంగా చెబుతున్నాడు. శిష్యులకు ఇదేమీ అర్థం కావటం లేదు. వారి ఆలోచనలకు, అభిప్రాయాలకు ఇది భిన్నంగా ఉంది. యేసుకు తెలుసు, యెరూషలేములో సిలువ వేత ఆయన కోసం సిద్ధంగా ఉంది. నీకోసం, నా కోసం, మనందరి కోసం ఆయన బలి అయి మనకు విమోచన క్రయం కాబోతున్నాడు. ఆ సమయంలో శిష్యులు మందమతులయ్యారు. ఇప్పుడు యాకోబు, యోహానుల తల్లి వచ్చి యేసు ప్రభువుకు ఏదో మనవి చేయబోతోంది. మత్తయి సువార్త 20వ అధ్యాయం 20 నుండి 28వ వచనం వరకు. అప్పుడు జెబెదయి కుమారుల తల్లి తన కుమారులతో ఆయన వద్దకు వచ్చి నమస్కారము చేసి ఒక మనవి చెయ్యబోగా, నీవేమి కోరుతున్నావు అని ఆయన ప్రశ్నించాడు. అందుకామె అన్నది, నీ రాజ్యమందు ఈ నా 2 కుమారులలో ఒకడు నీ కుడివైపున, ఒకడు నీ ఎడమవైపున కూర్చోటానికి సెలవియ్యి. అందుకు యేసు అన్నాడు, మీరేమి అడుగుతున్నారో అది మీకు తెలియదు. నేను తాగబోయే గిన్నెలోనిది మీరు తాగగలరా? వారన్నారు, మేము త్రాగగలము. ఆయన అన్నాడు, మీరు నా గిన్నెలోనిది తాగుతారు, కాని నా కుడివైపున ఎడమవైపున కూర్చోనివ్వడము నా వశంలో లేదు. నా తండ్రి చేత ఎవరికి సిద్ధపరచబడిందో వారికే అది దొరుకుతుంది. తక్కిన 10 మంది శిష్యులు ఈ మాట విని ఆ 2 సహోదరుల మీద కోప్పడ్డారు. గనుక యేసు తన వద్దకు వారిని పిలిచి అన్నాడు, అన్యజనులలో అధికారులు వారి మీద ప్రభుత్వం చేస్తారని, వారిలో గొప్పవారు వారి మీద అధికారం చేస్తారని మీకు తెలుసు. మీలో అలాగుండకూడదు. మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరుతాడో వాడు మీ పరిచారకుడై ఉండాలి. మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరుతాడో వాడు మీ దాసుడై ఉండాలి. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకోవటానికి రాలేదు గాని పరిచారము చేయటానికి, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమివ్వటానికి వచ్చాడు. వింటున్నారా? యేసు తన మరణ పునరుత్థానములను గురించి మాట్లాడుతూ ఉండగా యాకోబు, యోహానుల తల్లి యేసు వద్దకు వచ్చి తన కోరిక తీర్చవలసిందని వేడుకున్నది. ఆరాధనకు వచ్చి ఏవేవో కోరికలు వ్యక్తం చేసేవారు ఈ రోజున కూడా ఎందరో ఉన్నారు. ఆమె తన కుమారుల భవిష్యత్తును గురించి ఎంతో ఆందోళన పడుతున్నది. ఆమెకు పరిస్థితులు అర్థం కావటం లేదు. ప్రభువు ఆమె ప్రశ్నకు జవాబిస్తున్నాడు. తన కుడివైపు, ఎడమవైపు స్థలం లేదని ప్రభువు చెప్పటం లేదు, కానీ స్థలాలు కేటాయించటం ప్రభువు పని కాదు. ఎవరు సిద్ధపడతారో వారికే అవి సిద్ధపరచబడి ఉంటాయి. అది తండ్రి నిర్ణయం. ప్రియ విశ్వాసి, గ్రహించండి.
అడిగిన వారికి పరలోకం ప్రాప్తిస్తుంది. దానికి అనగా రక్షణ కోసం నీవేమీ చెయ్యనక్కర్లేదు. క్రీస్తునందు విశ్వాసముంచితే చాలు, నీవు రక్షించబడతావు. ఇది ఆయన కృప. అయితే పరలోకములో నీ స్థానం, నీ బహుమానం దేనిని బట్టి కలుగుతాయి? నీవు ప్రభువు కోసం ఏమి చేస్తున్నావో దానిని బట్టే నీకు బహుమానం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో పౌలన్నాడు, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలిగే బహుమానమును పొందాలని గురి వద్దకే పరిగెత్తుతున్నాను. ప్రియ విశ్వాసీ, ఈ రోజున విశ్వాసులు గెలవాలని నిజంగా చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్నారా లేదా అని అనుమానం వేస్తోంది. గమనించండి, రక్షణ అనేది ఉచిత వరం. గాని పందెపు రంగమందు ఓపికతో పరిగెత్తాలి, మంచి బహుమానము పొందాలి. యేసు శిష్యులు ఆ స్త్రీ అడిగిన ప్రశ్నకు అభ్యంతరం తెలిపారు. అసలు రహస్యమేమిటంటే, వారిలో ప్రతి ఒక్కడూ తానే ప్రధాన స్థానానికి అభ్యర్థిని అనుకుంటున్నాడు. ఆయన తన కుడివైపున నన్నే కూర్చుండబెట్టుకుంటాడు అని ప్రతి ఒక్కడూ ఆశిస్తున్నాడు. ప్రియ విశ్వాసీ, దేవుడు నీకేదైనా తలాంతు ఇస్తే మంచిదే. నీవు ఒక గాయకుడవో నాయకుడవో అయి ఉంటే తోటి సేవకులను చిన్నచూపు చూడకుండా సేవ చెయ్యాలి. నీవు సువార్తికుడవా బోధకుడవా, వినయంతో ప్రభువుకు విధేయుడవై నిన్ను నీవు తగ్గించుకొని సేవ చెయ్యి. మరొకరిపై కాలు పెట్టి పైకి ఎక్కిపోవాలని చూడకు. తగ్గించుకునే మనస్సు ప్రభువు నిన్ను హెచ్చించడానికి తగిన యోగ్యత. ఇప్పుడు యేసు ప్రభువు ఆయన శిష్యులు యెరూషలేము దగ్గరికి వచ్చేశారు. 5వసారి యేసు ప్రభువు తన మరణాన్ని గురించి, శిలువ వేతను గురించి మాట్లాడుతున్నాడు. ప్రభు అంటున్నాడు, మనుష్య కుమారుడు పరిచారము చేయించుకోవడానికి రాలేదు గాని పరిచారము చేయడానికి, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమివ్వటానికి వచ్చాడు. మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనం ప్రతి విశ్వాసి కంఠతా చేయవలసిన వచనం. యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో ప్రతి ఒక్కరికి నీవు చెప్పాలి. ఈ వచనం నీకు స్ఫురించాలి. మత్తయి సువార్త 20వ అధ్యాయం 29వ వచనం నుండి, వారు యెరికో నుండి వెళుతూ ఉండగా బహుజన సమూహము ఆయన వెంట వెళ్ళారు. ఇదిగో, తోవ ప్రక్కన కూర్చున్న 2 గుడ్డివారు యేసు ఆ మార్గమున వెళ్ళుతున్నాడని విని కేకలు వేస్తూ అన్నారు, ప్రభువా, దావీదు కుమారుడా, మమ్మను కరుణించు. ఊరుకోండి అని జనులు వారిని గద్దించారు. గాని వారు మరీ బిగ్గరగా కేకలు వేస్తూ, ప్రభువా, దావీదు కుమారుడా, మమ్మను కరుణించు అన్నారు. యేసు నిలిచి వారిని పిలిచి ప్రశ్న అడిగాడు, నేను మీకేమి చేయగోరుతున్నారు? వారన్నారు, ప్రభువా, మా కన్నులు తెరవాలి. కాబట్టి యేసు కనికరపడి వారి కన్నులు ముట్టాడు. వెంటనే వారు దృష్టి పొంది ఆయన వెంట వెళ్ళారు. వింటున్నారా? యేసు ఆయన శిష్యులు యెరికో నుండి యెరూషలేముకు వెళుతున్నారు. ఒకసారి ఒక బాటసారి యెరూషలేము నుండి యెరికోకు వెళుతూ దొంగల చేతిలో చిక్కాడు. అయితే ఇక్కడ మన ప్రభువు యెరికో నుండి యెరూషలేముకు వెళుతూ దొంగల మధ్య శిలువ మీద చనిపోవడానికి సిద్ధపడుతున్నాడు. మనము అంత దూరం వెళ్ళలేము. ఇప్పుడు విశ్వాసము చేత ఆయనను ఈ క్షణమందే కలుసుకోగలం. ఆయన నీకు నాకు ప్రత్యామ్నాయంగా యెరూషలేముకు బయట శిలువ మీద శ్రమలు పొంది చనిపోయాడు. యేసు ప్రభువు తన విడుదల కోసం ప్రయత్నించలేదు. తనను తాను కాపాడుకునే ఉద్దేశ్యము ఆయనకు లేదు. ఆయన తండ్రి చిత్తము నెరవేర్చడానికి, ఆయన పని తుదముట్టించడానికి, అనగా శిలువ మీద చనిపోవడానికి వచ్చాడు. ఆయన నోరు తెరవలేదు, బదులు పలకలేదు. నీ పాపాలను నా పాపాలను ఆయన భరించాడు. మనలను రక్షించడానికి ఆయన చనిపోయాడు. ఇక్కడ 2 గుడ్డివారు కనపడుతున్నారు. వారికి దేవుడు పెద్ద నోరిచ్చాడు. వారి నోళ్లు ఎవ్వరూ ముయ్యలేకపోయారు. వారి సంబోధన అర్థవంతమైనది. ప్రభువా, దావీదు కుమారా అంటూ కేకలు పెట్టారు. వారు యేసు ప్రభుత్వాన్ని గుర్తించారు. సురోఫెనీకయ స్త్రీ దావీదు కుమారా అని పిలిస్తే ప్రభువు పలకలేదు. గాని వీరు యూదులు. దావీదు ఎవరో వారికి తెలుసు.
గొప్ప దావీదుకు అంతకంటే గొప్ప కుమారుడు యేసు. వారు యేసును దావీదు వంశీకునిగా గుర్తించారు. యేసు వారిని అడుగుతున్నాడు, మీకు నేనేమి చెయ్యాలి? వారు తమ అక్కరను చెప్పుకోవాలి. నీకేం కావాలో నీవే అడగాలి. రక్షణ కోసం ఆయన దగ్గరికి వచ్చారా? అయితే నేను పాపిని అని ఒప్పుకో. అది నీవు ఒప్పుకోకపోతే నీకు రక్షణ కలగదు. సిలువ నీకు అభ్యంతరమైతే నీకు యేసు రక్షకుడు కాలేడు. స్వనీతి అనే అత్తరు పూసుకొని సత్క్రియలు అనే యోగ్యతను తెచ్చి చూపితే అది చాలదు. మన మంచితనము ఎందుకు కొరగాదు. మనకు ఎట్టి యోగ్యత అర్హత లేదు. విద్య, జ్ఞానము, చదువు అనే రంగు నీ పాప స్వభావాన్ని మార్చజాలదు. పాపిగా ఆయన వద్దకు రా, ఆయనను రక్షకుడుగా స్వీకరించు. 2 గుడ్డివారు ప్రభువును వేడుకున్నారు. మా కండ్లు తెరువు అని అడిగారు. ప్రభువు కనికరంతో వారి కండ్లు ముట్టాడు. వెంటనే వారికి చూపు వచ్చింది. ఆయనను వెంబడించారు. ఆయన శిలువ వైపు నడుస్తున్నాడు. ఈ అధ్యాయంలో ద్రాక్షతోట పనివారి ఉపమానం ఎంతో భావగర్భితమైనది. ఇది పనిని గురించిన బోధ కాదు. క్రియల ద్వారా మనకు రక్షణ కలగదు. బహుమానాలందామా? అందరికీ సమానంగా బహుమానాలు దొరకవు. అయితే పేతురు అడిగిన ప్రశ్నలో స్వార్థపూరితమైన వైఖరి వ్యక్తమవుతున్నది. పనికి మొదట వచ్చిన వారు తమకు ఎంత జీతం వస్తుందో మాట్లాడుకున్నారు. అయితే ఆ తరువాత వచ్చిన వారు ఎంత ఇస్తావు అని యజమానిని అడగలేదు. అదేమీ ఒప్పందం కాదు, వడంబడిక కాదు. యజమాని ఎంత ఇస్తే అంత. చేసే పని విషయంలో విశ్వసనీయత దేవునికి ఎంతో ముఖ్యం. మిగతా పనివారితో పోల్చుకోవద్దు. పిలిచినవాడు నమ్మకమైనవాడు గనక ఆయన నీకు తక్కువేమీ చెయ్యడు. ఈ అధ్యాయంలో మరో అంశం మనల్ని ఆకర్షిస్తోంది. యాకోబు, యోహానుల తల్లి సలోమి తన కుమారుల పక్షాన ఒక కోరిక కోరుకున్నది గాని ఆమె శిలువ సంగతే మరిచిపోయింది. మహిమలోనికి వెళ్లాలంటే శ్రమలు పొందాలి. 1 పేతురు 5:10 తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధి అయిన దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులనుగా చేసి స్థిరపరచి బలపరుస్తాడు. నీవు సింహాసనము కొరకు ప్రార్థించనక్కర్లేదు. ఆయన కోసం శ్రమలు పడితే సింహాసనానికి అర్హులమవుతాము. సలోమి అడిగినట్లు యాకోబు హతసాక్షి అయ్యాడు. యోహాను పత్మసు ద్వీపంలో ప్రవాసి అయ్యాడు. ఇక 3వ ప్రశ్న, మీ ఎడల నేనేం చెయ్యాలి అని ప్రభువు అడుగుతున్నాడు. పట్టు విడువక అడగాలి. అడగవలసిందని ప్రభువు ప్రోత్సహిస్తున్నాడు. శ్రోతలు, హెబ్రీ పత్రిక 4:16 మనకు గొప్ప వచనం. మనకు అది ఆశీర్వచనం. మనము కనికరించబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనము వద్దకు చేరుదాము. ప్రియ విశ్వాసీ, అభివృద్ధి కాంక్ష ఉండడం మంచిదే కాని అది స్వార్థపూరితమై ఉండకూడదు. యేసు ప్రభువు శిలువను గురించి మాట్లాడుతుంటే వారు కిరీటాన్ని గురించి తలపోస్తున్నారు. శిలువ లేనిదే కిరీటం రాదు. చేదు పాత్రలోనిది తాగటానికి శిష్యులందరూ సిద్ధపడుతున్నారు. యేసుకు కలిగిన మనస్సు మనము కలిగి ఉండాలి. యాకోబు హతసాక్షిగా చనిపోతే యోహాను మౌన హతసాక్షిగా 100 సంవత్సరాలు జీవించాడు. రోమా రాజ్యమేలిన రోజుల్లో ఒక నాణెం ముద్రించబడింది. ఆ నాణెం మీద ఒక ఎద్దు బొమ్మ ఉంది. ఆ ఎద్దుకు ఒకవైపు నాగలి, ఒకవైపు బలిపీఠం. ఒకటి సేవ, ఒకటి హతసాక్ష్యం. పాఠం ఇంతటితో సమాప్తం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప, తండ్రి అయిన దేవుని పరమప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమెన్.